10 దమ్మాయిగూడ సిద్ధార్థనగర్లోని సాయి సిద్ధార్థ హైస్కూల్లో డైరెక్టర్ కల్లూరి సత్య ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దమ్మాయిగూడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామారావు హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. భారతదేశానికి 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రావడంతో గణతంత్ర దేశంగా అవతరించిందని, అదే రోజున జ్ఞాపకార్థంగా ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వక్తలు గుర్తు చేశారు. రాజ్యాంగం దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించిన మహాగ్రంథమని వారు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ప్రధాన శిల్పిగా నిలిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి వాటిలోని ఉత్తమ చట్టపరమైన సూత్రాలను సమన్వయం చేస్తూ భారతదేశానికి అనుకూలమైన రాజ్యాంగాన్ని రూపొందించారు. సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం అనే విలువలను రాజ్యాంగంలో కేంద్ర బిందువుగా నిలిపారు. అణగారిన వర్గాల హక్కుల రక్షణకు రాజ్యాంగం బలమైన ఆధారంగా మారేలా ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పాల్గొని దేశభక్తి ఉత్సాహంతో వేడుకలను ఘనంగా జరిపారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్యాలు, నాటికలు, స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు. ప్రత్యేక ఆకర్షణగా సుమారు 3 కిలోమీటర్ల మేర జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీ ప్రజలను ఆకట్టుకొని కన్నుల పండువగా నిలిచింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1876లో రచించబడిన ఈ మహాగీతం ఈ సంవత్సరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటికీ భారతీయుల హృదయాల్లో దేశభక్తి ఉత్సాహాన్ని నింపుతూనే ఉందని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవ ప్రత్యేకతను గుర్తు చేస్తూ పాఠశాల యాజమాన్యం చేపట్టిన ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపాయి. విద్యార్థుల ప్రతిభను చూసి ముగ్ధులైన తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులు ఆలపించిన వందే మాతరం గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ముందుగా అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం వందే మాత్రం కంప్లీట్ 150 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. దాన్ని పురస్కరించుకొని మా సాయి సిద్ధార్థ హై స్కూల్ స్టూడెంట్స్ అందరితో నర్సరీ నుంచి 10th క్లాస్ దాకా ర్యాలీ నిర్వహించాలని ముందుగానే ప్లాన్ చేసుకుని ఈరోజు నిర్వహించడం జరిగింది. అందరూ నియర్లీ మోర్ దెన్ 2000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. సో ప్రతి విద్యార్థికి విద్యతో పాటు దేశభక్తి కూడా చాలా అవసరం. ఎందుకు అంటే దేశాన్ని ప్రేమించినాడు కుటుంబంలో పెద్దల్ని, చిన్నవాళ్ళని, సమాజంలో అందరినీ గౌరవిస్తారు. వాడు ఎంతో ఎత్తుకెళ్తాడు. సో వాళ్ళకి విద్యతో పాటు దేశభక్తిని పెంపొందించాలని మెయిన్ ఒక ఉద్దేశంతో ఇది నిర్వహించడం జరిగింది. ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు. అందరూ వచ్చి మా పిల్లలు కవరేజ్ చేసినందుకు. ఎప్పుడూ మీ సహాయ సహకారం అందరూ మాకు ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ.